హాయ్ దోస్తు, ఈరోజు వరలక్ష్మి పూజ కదా. మన ఆడవాళ్ళందరికీ ఎంతో రంగరంగ వైభవంగా సంబరం సంతోషం బాగా ఉంటుంది కదా. కాబట్టి నేను ఈరోజు వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి దేవి కొరకు పాట పాడబోతున్నాను. అదేంటిదంటే రోలు రోకలి పాట. మనము రోట్లో బియ్యం పోసి దానికి పూలదండ కట్టి దంచాలి. ఒడ్డెరయ్యా ఓ ఒడ్డెరయ్యా, ఒడ్డెరయ్యా ఓ ఒడ్డెరయ్యా, రోలు రోకలి కావాలనయ్యా, ఒడ్డెరయ్యా ఓ ఒడ్డెరయ్యా, వరలక్ష్మి పూజేకు నాకు, వరలక్ష్మి పూజేకు నాకు, రోలు రోకలి కావాలన్నయ్యా, ఒడ్డెరయ్యా ఓ ఒడ్డెరయ్యా. అప్పుడు ఒడ్డెరయ్యా ఏమంటాడు, అమ్మా తల్లి, నేను రోలు రోకలు చేసి పెట్టాను, పాలరాతి బండాతోని, పాలరాతి బండాతోని పైలంగా వేసిన నేను, పాలరాతి బండాతోని తెల్ల తెల్ల గుండు గొట్టి, తెల్ల తెల్ల గుండు గొట్టి తెలివితోని చేసిననమ్మ, తెల్ల తెల్ల గుండు గొట్టి, నల్లరాతి గుండు గొట్టి, నల్లరాతి గుండు గొట్టి నవ్వుకుంటా చేసిన రోలు, నల్లరాతి గుండు గొట్టి, పాలరాతి గుండు గొట్టి, పాలరాతి గుండు గొట్టి పైలంగా చేసిన రోలు, పాలరాతి గుండు గొట్టి, నల్ల నల్ల గుండు గొట్టి, నల్ల నల్ల గుండు గొట్టి నవ్వుతూ చేసిన రోలు, నల్లరాతి గుండు గొట్టి, ఎర్ర ఎర్ర గుండు గొట్టి, ఎర్ర ఎర్ర గుండు గొట్టి వేగిల్లు వారంగా చెత్తి, ఎర్ర ఎర్ర గుండు గొట్టి, పచ్చ పచ్చ గుండు గొట్టి, పచ్చ పచ్చ గుండు గొట్టి పైలంగా చెత్తి రోలు, పచ్చ పచ్చ గుండు గొట్టి అని ఆ ఒడ్డెరయ్య రోలు రోకలు ఆ తల్లి చేతికి ఇచ్చాడు. ఆ తల్లి అది భద్రంగా తీసుకెళ్ళి దానికి బొట్టు పసుపు పెట్టి కంకణం కట్టి పూలదండ కట్టి ఇందులో కొన్ని బియ్యం పోయాలి. పోసి ఇప్పుడు నేను పాడిన పాట ఇవి దంచుతూ 5 ముత్తైదులు మనం పసుపు కుంకుమ ఇస్తాము, వైనం ఇస్తాము. 5 ముత్తైదులను కూసుండబెట్టి మనము కాళ్ళకు పసుపు రాస్తాము కదా. 5 ముత్తైదులను ఎన్నుకొని ఇందులో మనం కొన్ని బియ్యం పోయాలి. పోసి ఇది పట్టి 5 ఈ పాట పాడుకుంటూ వరలక్ష్మి పోడువ ముందు మనము ఈ పాట పాడినట్టయితే మనకు సిరి సంపదలు సింధిస్తాయి. వరలక్ష్మీదేవి షష్టాది వచ్చి మన ఇంటి లోపల ఉంటుంది. మనకు దేనికి లోటు లేకుండా మనము పిల్ల పాపలతో కుటుంబంతో చల్లగా వర్ధిల్తాము. మనం కొడుకులు బిడ్డలతో కోటికి పడిగెత్తుతాము. ఇది 100% నిజమండి. ఎందుకంటే వరలక్ష్మీదేవికి రోలు రోకలు అంటే చాలా ఇష్టం. ఆమెకు ఇటువంటి పాటలు పాడితే మురిసిపోతుంది. వైకుంఠంలో ఉన్న శ్రీ మా విష్ణుతో సహా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇది నిజం అండి, అక్షరాల నిజం.